ఎందుకు మీ వయస్సులో ఉన్న వాళ్ళకి మంచి మాటలు చెప్పాలి అని అడిగితే దానికి ఒక్కటే కారణం. జీవితంలో ఎమోషన్ అని ఒక మాట ఉంటుంది. నేను చెప్పిన దాన్ని మీరు చాలా క్యాజువల్గా తీసుకోకండి. మీకు ఇప్పుడు నేను చెప్పిన మాటలు మీరు ఇంటికి వెళ్ళి విచారణ చేయండి. కోటేశ్వరారు చెప్పిన మాటల వల్ల మనకేమైనా ఉపయోగం ఉందా అని. నేను చెప్పింది ఎంత యథార్థాన్ని మీకు విజ్ఞాపన చేస్తున్నానో మీకు అర్థమవుతుంది. ఈ ఎమోషన్ అన్ని వయస్సుల్లోనూ ఒక్కలా ఉండదు. నీళ్లు కాచుకుంటాం మనం స్నానం చేయడానికి. ఇప్పుడంటే గ్యాస్ స్టవ్ మీద కాస్తున్నారు. మా చిన్నతనంలో పొయ్యిలో కాచేవారు, బాయిలర్లో కాచేవారు. నీరు కాచేటప్పుడు ఉండే శ్రద్ధ, పాలు కాచేటప్పుడు ఉండే శ్రద్ధ వేరుగా ఉంటాయి. నీళ్లు కాచేటప్పుడు పొయ్యి మీద నీళ్లు పెట్టి మీరు ఇంకొక పని ఏదైనా కాసేపు పేపర్ చదివి వచ్చి చూడొచ్చు. నీళ్ళు అలా మరిగిపోతున్నాయి అనుకోండి, పెద్ద సమస్య ఉండదు. పొయ్యి ఆర్పేసి మీరు నీళ్లు పట్టుకెళ్ళిపోయి తొరుపుకుని నీళ్లు పోసేసుకోవచ్చు. అలా మీరు పాలు వదిలేసి వెళ్ళిపోయారనుకోండి, ఇక్కడ నీళ్లు మరుగుతూ ఉంటాయి, మీరు వచ్చేటప్పటికి పాలు ఉండవు, పొంగిపోయి పడిపోతాయి. పాల ఎమోషన్ వేరు, నీటి ఎమోషన్ వేరు. నేను మాట్లాడుతున్నది సైంటిఫిక్గా కాదు, తార్కికంగా మాట్లాడుతున్నాను. ఎమోషన్ అనేటటువంటి దాని స్థితి మీ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి, మీ ఏజ్ గ్రూప్ అంటే నేను మాట్లాడుతున్నది పిల్లలను ఉద్దేశించి. ఎమోషన్ బతికున్నంత కాలం ఉంటుంది, ప్రతివాడికి ఉంటుంది ఎమోషన్. నాకు ఉంటుంది ఎమోషన్, చిట్ట చివర ఊపిరిపోయేటప్పుడు కూడా ఎమోషన్ ఉంటుంది. కానీ మీ వయస్సులో ఉండే పిల్లల యొక్క ఎమోషన్ వేరు. ఇవాళ నేను దీని మీద ఎడ్యుకేషన్ వాల్యూగా ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే, ఇవాళ జరుగుతున్నటువంటి కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపారాలన్నీ ఏ ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఎక్స్ప్లాయిటింగ్ ది ఎమోషన్ యొక్క మారు పేరే జరుగుతున్న వ్యాపారాలు. మీరు గమనించండి, ఎప్పుడైనా మీరు ఆ దృష్టికోణంలో ఒక్కసారి విచారణ చేయడం ప్రారంభించండి. నేను మీకు ఏదో 1-2 ఉదాహరణలు చెప్పి వదిలేస్తాను, కానీ మీరు ఆ దృష్టికోణాన్ని కంటిన్యూ చేయండి. చేస్తే మీకు అర్థం అవుతుంది. మీ ఎమోషన్ని పణంగా పెట్టుకుని కొన్ని వేల కోట్ల రూపాయల సంపాదన జరుగుతోంది. మనం చాలా ఫ్రీగా మాట్లాడుకుందాం. నాకేం అరమరిక లేకుండా నేను మాట్లాడతాను, నాకేం భయం లేదు. నేను ఉన్న విషయాన్ని ఉన్నట్టు ప్రస్తావన చెయ్యగలిగిన ధైర్యం ఉన్నంత కాలమే ప్రసంగాలు చేస్తాను. నాకు ఆ ధైర్యం లేని నాడు నేను ఏ వేదికకి వెళ్ళను, నేను ప్రసంగాలు చెయ్యను. బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇండియా అని ఒకటి ఉంది. ఒకానొకప్పుడు నా చిన్నతనంలో దానికి కొన్ని వేల కోట్ల ఆస్తులు లేవు. సంవత్సరంలో ఎప్పుడో 1-2 మ్యాచెస్ జరుగుతుండేవి. ఇవాళ బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్లో ఉండేటటువంటి పదవుల కోసం పెద్ద పెద్ద వాళ్ళ మధ్య కూడా పెద్ద పెద్ద రాజకీయాలు, కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు. ఇవాళ క్రికెట్ ఆడడం అంటే కొన్ని వేల కోట్ల రూపాయల ఐశ్వర్యం సంపాదిస్తున్నారు. కానీ మీరు ఒక్కటి ఆలోచించండి, ఇండియాలో ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్స్ పెట్టాలి అంటే పిల్లల పరీక్షలు జరిగే కాలం ఏమైనా ఉందా అని ఆలోచిస్తారు. వెన్యూస్ ఖాళీ ఉంటాయా టైంలో, కాలేజెస్ అవి పోలింగ్ బూత్లు పెట్టడానికి ఆలోచిస్తారు. మీకు అది ఏప్రిల్ కావచ్చు, మే కావచ్చు, క్రికెట్ షెడ్యూల్ పెట్టేటప్పుడు మాత్రం మీ గురించి ఆలోచించే వాళ్ళు ఎవ్వరూ లేరు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీ ఎమోషన్ ఎక్స్ప్లాయిట్ అయిపోతుంది. మీకు క్రికెట్ చూడడం మీ ఎమోషన్, మీ ఎమోషన్ని అడ్డు పెట్టుకుని మీరు నాశనం అయిపోయినా ఎవ్వరికీ అక్కర్లేదు. నోబడీ కేర్స్ ఫర్ దట్. కావలసింది ఏమిటంటే ఉదయం నుంచి రాత్రి వరకు అలా ప్రసారం జరుగుతూనే ఉంటుంది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానో తెలుసా అండి? నా దగ్గరికి వచ్చి ఎందరో పిల్లలు అడిగారు, క్రికెట్ చూడకుండా ఉండలేక మా జీవితాలు పాడైపోతున్నాయండి. ఒక పాప నా దగ్గరికి వచ్చి ఏడ్చిందో రోజున, మా నాన్నగారు ఎంత చిన్న ఉద్యోగస్తుడో నాకు తెలుసు, మా అమ్మగారు ఎన్ని ఆశలు పెట్టుకున్నారో నాకు తెలుసు, ఇంత కష్టపడి నన్ను చదివిస్తున్నారని నాకు తెలుసు, కానీ అంకుల్ నేను క్రికెట్ చూడకుండా ఉండలేకపోతున్నాను. క్రికెట్ చూడకుండా ఉందామని బలవంతంగా టీవీ కట్టేసినా నేను ఒకవేళ పుస్తకం చదువుతున్నా సరే నాకు ఆ పుస్తకం మీద ధ్యాస ఉండదు. నేను చదవడం అంటే చదివేయడం అలవాటు కాబట్టి కళ్ళు చూసేస్తాయి, చదివేస్తాను, పేజెస్ తిప్పేస్తాను. నా దృష్టికోణం అంతా అందులో వన్డే ఇంటర్నేషనల్ అయితే ఫస్ట్ వచ్చే బ్యాట్స్మెన్ కొంతమంది ఉంటారు లబ్ధ ప్రతిష్ఠులు, వాళ్ళ బ్యాటింగ్ అయిపోతుందేమో,
ఏమైనా ఎంత బాగానే ఆడేస్తున్నారేమో, నేను మిస్ అయిపోతున్నానేమో. ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ మీద ఉన్నటువంటి వాచింగ్ దృష్టి ఇవాళ ఒక క్రీడని క్రీడగా చూడడం మీద లేదు. ఎమోషన్ ఎక్స్ప్లాయిట్ అయిపోతుంది. మీ పరీక్షలు మీరు చదువుకోవలసిన కాలం పోతున్నాయి. మీరు అలాగే ఒక న్యూస్ పేపర్ చూడండి. నా చిన్నతనంలో నేను చదివిన న్యూస్ పేపర్ వేరు, నేను ఇప్పటికీ చదువుతున్న న్యూస్ పేపర్లో ఉండే న్యూస్ రిపోర్టింగ్ వేరు. మా చిన్నతనంలో న్యూస్ రిపోర్టింగ్ అంటే ఏది ఎక్కడ జరిగిందో అది రాసేవారు. హెడ్లైన్స్కి ఒక ప్రాముఖ్యత ఉండేది, గౌరవం ఉండేది. రాత్రి 1 గంట వరకు హెడ్లైన్స్ కొట్టేవారు కాదు. హెడ్లైన్స్ పేపర్లో వెయ్యాలి అంటే, అలా హెడ్లైన్స్లోకి కనపడాలంటే దానికి ఒక స్థాయి ఉండాలి. ఆ స్థాయి లేకపోతే హెడ్లైన్స్లోకి ప్రతి అడ్డమైన వాడి పేరు తీసుకొచ్చి హెడ్లైన్స్లోకి వేయడం పేపర్స్కి అగౌరవం, వేసేవారు కాదు. ఆ హెడ్లైన్స్ గురించి ముళ్ళపూడి వెంకటరమణ గారు తర్వాత వేరొకరికి పెద్ద ప్రమాదమే తప్పింది. తమిళనాడులో ఒక రీజనల్ డైలీ ఒకటి ఉండేది, ప్రతిరోజు వచ్చే చిన్న పేపర్, ఒక్క చెన్నైలో సర్క్యులేషన్లో ఉండేది ఒక తమిళ్ పేపర్. దానికి సబ్ ఎడిటర్స్గా ఉన్నారు ముళ్ళపూడి వెంకటరమణ గారు, బాబు గారు ఇద్దరు. ఉన్న రోజుల్లో ఎడిటర్ గారు పెద్ద ఆయన, ఓ ముసలాయన ఉండేవారు. ఆయన చాలా కోపిష్టివాడు. ఆయన రాత్రి 11:30-12 వరకు ఉండి, నాకు చాలా జ్వరంగా ఉందిరా, నేను వెళ్ళి పడుకుని నిద్రపోతాను, మీరు టెలిప్రింటర్ దగ్గర కూర్చోండి. ఆ రోజుల్లో ఆన్లైన్లు ఇవి లేవు, టెలిప్రింటర్ దగ్గర ఉండండి, స్టాలిన్ ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాడు, ఒకవేళ స్టాలిన్ చచ్చిపోతే ఇదిగో స్టాలిన్ జీవిత చరిత్ర, స్టాలిన్ అస్తమయం అని పెట్టి ఈ న్యూస్ అంతా వేసేసేయండి. ఒకవేళ స్టాలిన్ చచ్చిపోకపోతే 2 గంటల లోపల ఈ న్యూస్ హెడ్లైన్స్ కింద వేయండి. ఇప్పటి వరకు వచ్చిన వాటిల్లో ఇదే వైటల్ న్యూస్ అని చెప్పి హెడ్లైన్స్కి ఇచ్చి ఆయన వెళ్ళి పడుకున్నాడు. ఈ పిల్లలిద్దరూ కూర్చున్నారు టెలిప్రింటర్ ముందు. 1:15 ఆ టైం అవుతోంది, స్టాలిన్ చచ్చిపోయినట్టు వార్త ఏం రాలేదు. కాబట్టి మనం ఏదో ఇంకో హెడ్లైన్స్ వేసేద్దాం అనుకున్నారు. స్టాలిన్ వెంట ఇంటూ కోమా అని వచ్చింది. ఇద్దరు పిల్లలకి తెలియదు కోమా అంటే ఏమిటో. స్టాలిన్ వెంట ఇంటూ కోమా అంటే ఏమిట్రా అని అడిగాడు ముళ్ళపూడి వెంకటరమణ గారు. అంటే నాకు తెలియదు, వెంట ఇంటూ కోమా అంటే ఏమిట్రా, కామాలాగా అదేమిటి అని అడిగిన. అంటే కాసేపు ఆగిద్దరు చర్చించుకుని ఎడిటర్ గారిని లేపుదామని అడిగితే ఆయన నిద్రపోతున్నారు. మహాకోపిష్టి, లేపితే దెబ్బలాడతాడు. వెంటింటూ కోమా అంటే వాళ్ళు ఏం ఊహించారంటే ఆయన స్వర్గలోకములోకి ప్రవేశించాడు అని చెప్పుంటారు. బహుశా మన వాళ్ళు దివంగతుడయ్యాడు, ఊర్ధ్వలోకములలోకి వెళ్ళిపోయాడు అంటారు కదా, అందుకని కోమా అంటే బహుశా ఊర్ధ్వలోకములలోకి వెళ్ళిపోయినట్టు. సో కొట్టేయండి అన్నారు. స్టాలిన్ అస్తమయం కొట్టి స్టాలిన్ జీవితం వేసేశారు. వేసేసి పేపర్ రిలీజ్ అయిపోయింది. మర్నాడు ప్రతి ఇంటి ముందు వేసేశారు పేపర్ని. హిందూ ఆ రోజుల్లో లీడింగ్ న్యూస్ పేపర్, అప్పటికంటే ఇప్పటికీ కూడా. చిత్రం ఏమైందంటే తెల్లవారకట్ట అందరూ తలుపులు తీసి పేపర్ తీసుకుని న్యూస్ తీశారు. చీఫ్ మినిస్టర్ కూడా అన్ని పేపర్స్ పెడతాయి, పొద్దున్న ప్రెస్ రిపోర్టింగ్లో ఉంటాడు, ఒక ఈ ప్రెస్ రిలేషన్స్ చూసి ఆయన, ఏమంటే ఈ పేపర్ ఒక్కటే వేసిందండి, స్టాలిన్ అస్తమయం అని ఎవరూ వేయలేదు అన్నారు. చీఫ్ మినిస్టర్ తెల్లబోయి ఒక చిన్న లోకల్ న్యూస్ పేపర్ స్టాలిన్ అస్తమయం వేస్తే హిందూ పేపర్ లాంటి పేపర్ కూడా వేయలేదు, ఏం ఆశ్చర్యం, ఇది ఎలా వేయగలిగాడని చెప్పేసి వాళ్ళు ఫోన్ చేసి అందరూ ఈయనకి కంగ్రాట్స్ చెప్పడం మొదలుపెట్టారు ఎడిటర్ గారికి. ఏ న్యూస్ పేపర్ సాధించిన విషయాన్ని మీ వాళ్ళు సాధించారయా, ఎంత గొప్ప విషయం, ఎలా వేశారయా హెడ్లైన్స్ అని. ఈయనకి 102 జ్వరం 105 అయిపోయింది. ఎవరు వేయలేదు, మనం వేసామంటే అసలు చచ్చిపోయాడా ఈయన అని. ఆయన గబగబా ముళ్ళపూడి వెంకటరమణ గారిని పిలిచి అడిగాడు, ఏమయ్యా ఎలా వేశారు, ఎన్నింటికి వచ్చింది న్యూస్ అని. మీరు 2 గంటల వరకు చూడమన్నారు కదండి, 1:15కి స్టాలిన్ వెంటింటూ కోమా అని వచ్చింది, వేసేసామండి అన్నారు. ఆయన హతాశుడైపోయాడు, ఎంత పనిచేశారా అని. అసలు స్టాలిన్ పొజిషన్ ఏమిటో ఎంక్వైరీ చేద్దామని ఫోన్ చేశాడు. కనుక్కుంటే ఆ తర్వాత టెలిప్రింటర్ మీద వచ్చినటువంటి న్యూస్ రిపోర్ట్స్ అవి చూస్తే అదృష్టవశాత్తు తెల్లవారగట 5 గంటలకి స్టాలిన్ చచ్చిపోయాడు. అయితే ఆ ఎడిటర్ గారు ఆ విషయం ఎవరికి చెప్పలేదు. అప్పుడు తెల్లవారుజామున 5 గంటలకి స్టాలిన్ చచ్చిపోతే 5:15కి చచ్చిపోయిన విషయంతో పేపర్ ఇంటికి వచ్చేసింది. ఎలా వచ్చింది అన్నది $1 మిలియన్ క్వశ్చన్, ఎవ్వరికీ తెలియదు. ఒకప్పుడు నేను ఇంతకీ ఈ విషయాన్ని ఎందుకు మనవి చేశాను అంటే, న్యూస్ రిపోర్టింగ్ అంటే అంత జాగ్రత్తగా ఉండేది. ఇప్పుడు న్యూస్ రిపోర్టింగ్ అంటే న్యూస్ పేపర్స్లో ఎలా ఉంటుందంటే, మనకి ఎమోషన్ క్రియేట్ చేస్తాడు. వాడు వీధి గోండా చచ్చిపోయినా సరే, 10 హత్యలు చేసిన వాడు చచ్చిపోయినా సరే, ఓ పనికిమాలిన వాడు చచ్చిపోయినా సరే, వాడి గురించి తెలిసి ఉన్నట్టుగా బాలమురళీకృష్ణ గారి గురించి ఎక్కడ వేరు. బాలమురళీకృష్ణ గారు స్వయంగా ఏడ్చాడు.
నాకు ఎప్పుడైనా తెలుగుదేశంలో నేను ఒక చోట తెలుగుదేశం అంటే నా ఉద్దేశం ఆంధ్రదేశం అని, తెలుగు మాట్లాడుకునేటటువంటి ప్రాంతాల్లో నేను వచ్చి కచేరీ చేస్తే ఆ బాలమురళీకృష్ణ కచేరీలో ఈ గొప్ప విషయాలు ఉన్నాయని పేపర్లో మొదటి పేజీలో కనపడుతుందేమోనని నా జీవితంలో కోరిక. జిల్లా ఎడిషన్లో ఎక్కడో ఒక మూల ఓ చిన్నది బాలమురళీకృష్ణ కచేరీ అని వేస్తారు. ఒకప్పటి న్యూస్ పేపర్ రిపోర్టింగ్కి ఇప్పటి న్యూస్ పేపర్ రిపోర్టింగ్కి సంబంధం లేదు. అవి ఎమోషన్ తోటే చెలగాటం. టెలివిజన్ ఎమోషన్తో చెలగాటం, సినిమా ఎమోషన్తో చెలగాటం. మీరు ఆలోచించండి, ఎమోషన్ని అడ్డు పెట్టుకుని దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకున్నట్టు ఎవరికి వాళ్ళు ఎంతసేపు మనకి యువకుల్లో ఎమోషన్ మన వైపు ఉంది అన్నది చూసుకొని దాన్ని బట్టి ఎన్రిచ్మెంట్ ప్లాన్ చేసుకుంటున్నటువంటి రోజులు. ఇంతగా మీ ఎమోషన్ ఎక్స్ప్లాయిట్ అయిపోతే ఎడ్యుకేషన్ వల్ల వచ్చేటటువంటి మొట్టమొదటి వాల్యూ ఏమిటో తెలుసా అండి? సెల్ఫ్ రెస్ట్రైంట్. తెలుసుకోవడం 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 అన్న మాటకి ఎడ్యుకేషన్కి అర్థం ఏంటంటే మీరు ప్రాక్టికల్గా సైంటిఫిక్ డెవలప్మెంట్ని ఆప్ చేయలేరు. ఒక టెలివిజన్ ఉంది, 130 ఛానల్స్ వస్తాయి. మిమ్మల్ని పరమ ఉద్రేకపరచగలిగినవి, మీ జీవితాన్ని తప్పుత్రోవ వైపు తీసుకెళ్ళిపోగలిగినవి కూడా నిర్లజ్జగా ప్రసారం అయిపోతున్నాయి. అందరూ నిద్రపోతున్న వేళలో మీ భావాల్ని పాడు చెయ్యగలిగిన నేరాలు ఘోరాలు కూడా వస్తాయి. మీరు నేరాలు ఘోరాలు ఆప్ చేస్తారా? మీరు టెలివిజన్లో వస్తున్నటువంటి పరమ భయంకరమై మీ జీవితాన్ని చెడుత్రోవ వైపుకి తీసుకెళ్లిపోగలిగిన ఒక ఛానల్ ప్రసారాన్ని ఆప్ చేస్తారా? మీరు సెల్ ఫోన్ కొనుక్కుంటే మీ సెల్ ఫోన్లోకి సర్వీస్ మెసేజెస్ అని డౌన్లోడ్ సో అండ్ సో అని చెప్పి వస్తుంటాయి. నా సెల్ ఫోన్కి వస్తాయి. నేను సిగ్గుపడుతుంటాను ఆ మెసేజెస్ చూసి. సర్వీస్ మెసేజ్ అని వస్తుంది, క్లిక్ ఆన్, జస్ట్ క్లిక్ యూ విల్ గెట్ దిస్ అని. అంత భయంకరమైన మెసేజెస్ వస్తుంటే మీరు సెల్ ఫోన్లో ఇవాళ మీరు వాడుకుందామని పెట్టుకున్న సెల్ ఫోన్ వ్యవస్థని మీరు ఆప్ చేస్తారా? ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు పుస్తకాలు వేసేసి మ్యాగజైన్స్ అమ్మేస్తుంటే ఏవి కలర్ ఫొటోస్ వేస్తే యూత్ తొందరగా పాడే పేపర్ చూస్తారో న్యూస్ పేపర్లో అవి మాత్రమే కలర్ ఫొటోస్ వేసి అబ్దుల్ కలాం గారి ఫోటో కూడా బ్లాక్ అండ్ వైట్ లో వేస్తారో అటువంటి పేపర్ల వ్యవస్థని మీరు ఆప్ చేస్తారా? మీరు ఏ ఆప్ చేస్తారు చెప్పండి? నేనన్న మాటలు మీరు అర్థం చేసుకోలేని అమాయకులేం కారు. కానీ నేను మాట్లాడుతున్నది విమర్శించడం నా ఉద్దేశ్యం కాదు. మీకు ఒక యథార్థాన్ని ఇవాళ తెలియచెప్పడం నా ప్రయోజనం. నేను అందుకే చెప్పాను, నేను మాట్లాడుతున్నది ఒక విద్వాంసుడిగా మాట్లాడటలేదు, నేను మీ మేనమావగా మీ పినతండ్రిగా మాట్లాడుతున్నానని చెప్పాను. నేను మాట్లాడేటప్పుడు మీ క్షేమం కోరి మాట్లాడుతున్నాను.